చట్పట్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మనం ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు మనకి దారి మధ్యలో ఎన్నో అందాలు, ఎన్నో పరిచయాలు, ఎన్నో అనుభూతులు, అందులో కొన్ని గుర్తుంటాయి, కొన్ని జ్ఞాపకాలుగా ఉండిపోతాయి. అలాగే మన జీవిత ప్రయాణంలో మనకి ఎన్నో జ్ఞాపకాలున్నా ఎంత సాంప్రదాయమైన మన రోటి పచ్చడి రుచి మాత్రం ఒక అద్భుతమైన మర్చిపోలేని జ్ఞాపకం కదా. మరి అలాంటి జ్ఞాపకాన్నే మీరెవ్వరూ మర్చిపోకుండా ఉండటానికి మీ అందరి కోసం ప్రతిరోజు ఒక మంచి రోటి పచ్చడిని చేసి చూపిస్తుంది మన చట్పట్. ఇంకెందుకు ఆలస్యం, మన చట్పట్కి వెల్కమ్ చెప్పేద్దాం. మరి అలాంటి ట్రెడిషనల్ సాంప్రదాయమైన రోటి పచ్చళ్ళని మనకు చూపిస్తున్నారు ప్రతిరోజు మన ఎక్స్పర్ట్. ఈ రోజు ఎవరు చూపించబోతున్నారో తెలుసా? మన ఎక్స్పర్ట్ కౌసల్య గారు. సో ప్లీజ్ వెల్కమ్ కౌసల్య గారు. హాయ్ కౌసల్య గారు. హాయ్ ప్రవీణ, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు చట్పట్ అండి. థ్యాంక్ యూ. సో మీరు మాకు ఎన్నో రకాల రోటి పచ్చళ్ళ రుచులు చూపించారు. అన్ని అద్భుతం, చాలా బాగుంటాయి. అసలు మీరు చేసే స్పెషల్ మహారాష్ట్ర వంటకాలు కానీ, ఒరిస్సా వాళ్ళే కానీ లొట్టలు వేసుకుంటూ తయారు చేసి తినేస్తున్నాం తెలుసా. మరి ఈ రోజు మా అందరికి ఏం చూపిస్తున్నారు? పొన్నగంటి కూర. పొన్నగంటి కూరతో పచ్చడి. వావ్. మా అమ్మమ్మ చెప్పేది గడ్డితో కూడా పచ్చడి చేయొచ్చు. గడ్డితో కూడా పచ్చడి చేయొచ్చు అంటే చేసే విధానం బాగుంటే గడ్డితో పచ్చడి చేసినా కూడా టేస్టీగా వస్తుంది. అది పచ్చడి గొప్పతనం కదా. సూపర్. అయితే ఈ రోజు మనం అయితే చేస్తుంది పొన్నగంటి కూరతో పచ్చడి. మరి అయితే కావాల్సిన పదార్థాలన్నీ చూద్దామా? పొన్నగంటి ఆకుకూర పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పొన్నగంటి ఆకుకూర, చింతపండు, ఎండుమిర్చి, ఆవాలు, మినపప్పు, ఇంగువ, వెల్లుల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, నూనె, పసుపు, ఉప్పు. కౌసల్య గారు, కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. చక్కగా మీరు పొన్నగంటి ఆకుకూర కాడలన్నీ తీసేసి ఓన్లీ ఆకు మాత్రం తుంపి చక్కగా అక్కడ పెట్టారు రెడీగా. ముందుగా ఏం చేయాలో చెప్పండి. ముందు తిరగమాత వేసుకుందాం. తిరగమాత వేద్దామా? సో అయితే పచ్చడికి కావాల్సిన బాండి పెట్టేస్తున్నాను. ఓకే, ఆయిల్ వేసుకుందాం. ఇంట్లో ఈ రెండు వేయించి ఉల్లిపాయ ముక్కలు పచ్చివి, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు. ఎందుకంటే ఆకుకూరలో మరి ఇంకేమైనా కొంచెం ఉల్లిపాయలు పడితేనే టేస్ట్ ఉంటాయి కదా. ఓకే, నేనేంటంటే ఎక్కువగా పచ్చి పచ్చడిలో వేయను, నేను వేయించి వేస్తాను. నాకు ఆ స్మెల్ ఎక్కువ నచ్చుతుంది వేయించి. ఈ రెండు వేయించేసి పక్కన పెట్టేసి వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి. ఓకే, ముందుగా మనం ఈ వేయించేసుకుంటే పక్కన. ఎందుకంటే మీరు పచ్చడి అంతా రెడీ అయ్యాక ఇవి కలుపుతారు కదా. ఓ చూసారా, నాకు తెలిసిపోయింది. ఒక్కొక్క ప్రొసీజర్ ఒకలాగా ఉంటుంది కదా. సో వెల్లుల్లిపాయలు మనం దంచకుండా ఇలా ముక్కల్లాగా ఉంచుతున్నామా ఇందులో? చాలా మంది ఏంటంటే అలా వెల్లిపాయ దంచుతారు, నేను వేసి పైన పెడతాను. కొద్దిగా ఆ ఫ్లేవర్ ఆకుకూరలో కొంచెం అంత ఘాటు బాగోదు అనుకుంటే ఇదే మంచి ఐడియా కదా. అలా పంటికి అక్కడక్కడ తగిలి. ఇలా గోంగూర పచ్చడి చేసినప్పుడు కూడా పైన అన్ని వేయించి వేస్తే గోంగూర పచ్చడి కూడా టేస్టీగా అనిపిస్తుంది. మనం మామూలుగా ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసేసి ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ ముక్కలు వేసి వేయించేసి కొద్దిగా పచ్చి వాసన పోయినట్టు వేయించి కొంచెం వేస్తే చాలు. ఇది తీసేసి పక్కన పెట్టేసుకొని తిరగమూత వేసేసుకోండి. సరే, తీసేయమంటారా? తీసేయండి. మరి బ్రౌన్ కలర్ అలా వచ్చేవరకు ఏం ఫ్రై అక్కర్లేదు, కొంచెం దీన్ని ఆ స్మెల్ మనకు వస్తుంది కదా, చాలు. కొద్దిగా ఉల్లిపాయ ఫ్రై అయ్యేంత వరకు చేస్తే చాలు. సో ఇప్పుడు అదే బాండీలో మనం నూనె వేసేస్తున్నాను. అలాగే నూనె వేసేసి మినపప్పు బాగా వేడిగానే ఉంది కదండి ప్రవీణ గారు. అవును, మినపప్పు మీకు ఎప్పుడు చెప్తాను నేను, కొంచెం ఎక్కువ వేస్తానంటాను. కరకరలాడుతూ తగ్గుతాయి కదా. దాంట్లో ఇంకేం ఉండదు కదా మసాలా, అందుకని కొంచెం ఆవాలు, ఇంకో వేగాక మిరపకాయలు. మీరు మామూలుగా పచ్చడి మీద వేసే తాలింపు ఒకలా చేస్తారు, రోట్లో వేసి నూరేది ఒకలా వేస్తారు కదా. సో ఇందులో కొద్దిగా ఆవపిండి కూడా వచ్చేలాగా వేసారు. ఆవాలు ఎక్కువ, కొంచెం ఆవాలు, అలానే మినపప్పు, ఇంగువ. కొంచెం బాగా దోరగా అయిపోగానే ఎర్రమిరపకాయలు వేసేస్తాను. కొంచెం ఆకుకూరకి ఇన్ని రకాలు ఐటమ్స్ పడితేనే ఆకుకూర పచ్చడి టేస్ట్. మన వాళ్ళు పప్పుల్లో కూడా అన్ని ఆకుకూరలు వేస్తారు, చాలా బాగా చేస్తారు. పప్పుల్లో కదా కూడా బాగా వేస్ట్ చేస్తారు. ఆకుకూర ఏదో ఆకుకూర రెగ్యులర్ గా తినాలి అంటారు. అవును, మిరపకాయలు వేసి ఏదో ఒకలా తీసుకో. అవును, మిరపకాయలు వేసేసుకోవచ్చు.
ఈ తిరగమత కూడా పక్కన తీసి పెట్టేసుకుందాం. ఇప్పుడు నూనె వేసేసి కూర వేయించు. అలా సో ఇవి బాగా వేగిపోయినాయి. ఏం లేదు, కొద్దిగా ఆయిల్ వేడెక్కిన వెంటనే మనం మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ వేసాం కదా, దీన్ని రోట్లో తీసేసుకున్నా. నేను రోట్లోనే తీసుకోండి, మనం దంచుతాం కాబట్టి బాగా రోట్లో తీసేసాను బెటర్. మళ్ళీ ప్లేట్, ఎందుకంటే వాళ్ళు ఎలా చేసుకోవాలో కూడా మనమే చెప్పేస్తాం. సో మనం వేయించిన తాలింపుని రోట్లోకి తీసుకున్నాము. ఇప్పుడు అదే బాండీలో కొద్దిగా నూనె. ఓకే, ఇప్పుడు ఏం వేయించుతాం? ఆకు. పొన్నగంటి ఆకు. కొంచెం పెసర ఆయిల్ వేస్తాను, కొంచెం కొద్దిగా ఆయిల్, ఎందుకంటే కొంచెం లిక్విడ్గా అవుతుంది. ఈ ఆకు ఒక రకమైన స్మెల్ వస్తుంది కదా, అన్ని ఒక్కొక్క ఆకుల్లో ఒక్కొక్క స్మెల్ అనిపిస్తుంది. ఎంత కొద్దిగా అయిపోయింది కదా, ఎంత బాండి నిండా వేసాము. ఫ్రై అవుతూ ఉంటుంది. ఈ లోపు నేను ఈ తాలింపు కొద్దిగా దంచేస్తూ ఉంటాను. ఆకు ఊరికే నలిపోతుంది. మీ వర్క్ మీరు చేసేస్తారు ఫాస్ట్గా. లేదు, ఇది నేను వాళ్ళకు కూడా చెప్తున్నాను, మన చూసే వాళ్ళందరికీ ఏంటి తెలుసా, ఈ ఆకు వేగుతున్నప్పుడు ఎలాగో చిన్న రోలే కదా, అందుకే ఈ లోపు అది వేగుతూ ఉంటుంది పక్కన సిమ్ లో, ఈ లోపు తాలింపు మెత్తగా అయిపోద్ది. సో ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి నలిగితే చాలు కదా మనకి. ఆకుకూర బాగా వేగిపోతుంది. చింతపండు, ఉప్పు, కారం అన్ని వేసిద్దాం. కొంచెం ఏం వేస్తున్నారు? పసుపు. అలాగే చింతపండు, ఇది నానవేసి ఉడకపెట్టినట్టు చింతపండు. అలాగే కొంచెం ఉప్పు, పచ్చడికి సరిపడా ఉప్పు. మరి ఎక్కువ పులుపు అయిపోతుందని తగ్గించాను. మరి బెల్లం అది యూజ్ చేయట్లేదు, ఇంకా బెల్లం అక్కర్లేదు. ఇంకా మనం ఆపేసుకోవచ్చు కూడా. చూసారా కౌసల్య గారు, చటాపట్ శబ్దాలతో, ధనార్దన్ చవళ్లతో రోటి పచ్చడి రెడీ అయిపోతుంది. ఆల్మోస్ట్ మిర్చి కూడా అయిపోయిందా? నలిగిపోయినట్టే. వేసిద్దాం అందులో కొద్దిగా ఆకు వేసుకో. సో వేడిగా ఉంది ఆకు, నలిగిపోతుంది, తిట్టే నలిగిపోతుంది. సో బాగా నలిగిపోయింది కదా, ఈ ముక్కలు ఇప్పుడు వేద్దామా? ఇప్పుడు మనం కడాయి ఇచ్చేసండి, ఇందాకలో వేయించాం కదా. అవును, ఆ కడాయిలోనే మొత్తం వేసేసుకుందాం. ఈ ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, కొంచెం ఆయిల్ కూడా ఉన్నది కాబట్టి కొద్దిగా ఆయిల్లోనే పచ్చడి కూడా వేసి. ఇలాంటి పచ్చడి కొంచెం ఆయిల్ ఎక్కువ ఎందుకు వేస్తాం కాబట్టి ఉంటుంది నిల్వ, ఒకే రోజులో పాడైపోయినట్టు కాకుండా. కొంచెం అంటే మనం బాగా ఎండుమిర్చి వేయించాం కదా, దానివల్ల కొద్దిగా పచ్చడి కలరు మనకు కొంచెం ఎర్రగా కాకుండా కొంచెం నల్లగా వచ్చింది. ఇది వేసేయండి. ఫైనల్ గా మిక్స్ చేయటమే. ఇప్పుడు ఎంత బాగుంది కలర్ఫుల్ గా, ఉల్లిపాయ ముక్కలన్నీ కలిసాక పచ్చడి. నాకు అదే అనిపిస్తుంది. సో మరి రెడీ అయిపోయింది పొన్నగంటి ఆకుకూర పచ్చడి. దీన్ని బౌల్లోకి తీసుకుందా, నాకు తొందరగా టేస్ట్ చేయాలని. అసలు ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు చూస్తుంటే కలర్ఫుల్ గా ఉంది పచ్చడి. ఇచ్చేసేయండి. సూపర్ కౌసల్య గారు, చక్కగా పచ్చడి అంతా అలా కొద్దిగా బాగా వచ్చింది పచ్చడి కూడా. ఆకుకూర ఇంత ప్రయోగం ఇంత అయిపోయింది, కానీ మన ముక్కలు అన్ని వేయటం వల్ల బౌల్ నిండా వచ్చింది, బాగుంది. రెడీ, టేస్ట్ చేయాలి తప్పకుండా. సో పొన్నగంటి ఆకుకూర పచ్చడి ఎలా ఉందో చూసి చెప్పేస్తా. ఏదైనా డిఫెక్ట్ ఉంటే చెప్పండి, బాగుంటే చెప్పండి. ఫీడ్బ్యాక్ ఎప్పుడు రెండు అడగాలి. అవును, బాగుందా బాగోలేదని. మీరు ఒకసారి నాతో చెప్పారు బాగుందా లేదా అని. నేనేదో అడుగుతుంటే నేను మాట్లాడకుండా తిన్నానంటే బాగుంది అనుకోండి మీరు.
నన్ను తిన్నివ్వాలిగా చక్కగా ప్రశాంతంగా అది మీ వేదాంతం బాగుంది అనుకో, నేను రుచి అలా ఆస్వాదిస్తూ ఉంటాను అనమాట. చాలా బాగుంది. పొన్నగంటి కూర టేస్ట్ చాలా చాలా డిఫరెంట్ గా ఉంది. ఉల్లిపాయలతో, ఆ వెల్లుల్లిపాయ ముక్కలతో, మీరు పప్పులు ఎక్కువ వేశారు కదా, ఆ పప్పులలో నవ్వులతో తగులుతుంటే ఒట్టి కూర అలా తినే బుద్ధి అవుతుంది. చూసారు కదా, పొన్నగంటి ఆకుకూర పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉందండి. మీకు కూడా తినేయాలని ఉందా? ఇంకెందుకు ఆలస్యం, దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం నేను ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. పొన్నగంటి ఆకుకూర పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పొన్నగంటి ఆకుకూర, చింతపండు, ఎండుమిర్చి, ఆవాలు, మినపప్పు, ఇంగువ, వెల్లుల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, నూనె, పసుపు, ఉప్పు. పొన్నగంటి ఆకుకూర పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించి వాటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో మరికొద్దిగా నూనె వేసి వేడెక్కిన వెంటనే మినప్పప్పు, ఆవాలు, ఇంగువ వేసి కొంచెం వేయించుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తాలింపుని రోట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో మరికొద్దిగా నూనె పోసి మనం కట్ చేసి పెట్టుకున్న పొన్నగంటి కూర కూడా వేసి దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దానిలో కొద్దిగా పసుపు, ముందుగా నానబెట్టి ఉడికించుకున్న చింతపండు గుజ్జు, తగినంత ఉప్పు వేసి బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అది ఫ్రై అయ్యేలోపు మనం రోట్లో వేసుకున్న తాలింపుని కొద్దిగా దంచుకోవాలి. అది బాగా నలిగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా వేయించిన పొన్నగంటి ఆకును కూడా రోట్లోకి తీసుకొని మెత్తగా పచ్చడిలాగా రుబ్బుకోవాలి. ఇలా బాగా నలిగిన తర్వాత ఈ మిశ్రమాన్ని మనం వేయించిన ప్యాన్లోకి తీసుకొని ముందుగా వేయించిన ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా తయారైన పొన్నగంటి ఆకుకూర పచ్చడిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన పొన్నగంటి ఆకుకూర పచ్చడి రెడీ. చాలా చాలా బాగుంది పచ్చడి. థ్యాంక్ యూ. సో ఇంత రుచికరమైన పచ్చడి మా అందరికి చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు చట్పట్లో మేము తయారు చేసిన పొన్నగంటి కూర పచ్చడి చూడటం మీరు మిస్ అయ్యారా? అయితే మీరు చేయవలసిందల్లా youtube.com/ETV అభిరుచి లేదా facebook.com/ETV అభిరుచిలో మన పొన్నగంటి కూర పచ్చడి ఎలా తయారు చేసామో చూసేయండి. రేపు మరో సరికొత్త పచ్చడితో తిరిగి చట్పట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.